రాజకీయ తెరపై మంటల్లాంటి మాటలు, సినిమా తెరపై నవ్వుల పువ్వులు. ఫైర్ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఆమెకు పేరుంది. కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. అయితే ఆమెను ఎలాగైనా నిలువరించాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. గట్టి అభ్యర్థిని రంగంలోకి దించారు. దీంతో నగరి అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. మరి అక్కడ ఎవరి బలమేంటి, ఎవరి బలహీనతలేంటి? సెగ్మెంట్ స్పెషల్లో ఆ స్పెషల్ సెగ్మెంట్ కదేంటో చూద్దాం. మా కొలీగ్ షీలా ఆ డీటెయిల్స్ అందిస్తారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గం కామెడీ షోలో నవ్వులు రువ్వుతారు. అసెంబ్లీలో నిప్పులు కురిపిస్తారు. వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిపోతారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో ఆమె పోటీ చేస్తున్న నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ ఫైర్ లీడర్ ఎవరో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. అవును, రోజా. నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి రంగంలోకి దిగారు. అయితే ఈసారి నగరిలో ఆమెను నిలువరిస్తామని తెలుగుదేశం అంటోంది. దీంతో నగరి ఎన్నిక అత్యంత రసవత్తరంగా మారింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తమిళనాడుతో సరిహద్దు కలిగిన అసెంబ్లీ సెగ్మెంట్. తమిళనాడుతో సరిహద్దు కారణంగా భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. సిట్టింగ్ ఎమ్మెల్యే సినీ నటి రోజా వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలవగా, టీడీపీ తరపున మాజీ మంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భానుప్రకాష్ ను రంగంలోకి దింపింది తెలుగుదేశం. మరోసారి విజయం సాధించి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని రోజా పట్టుదలగా ఉంటే, తండ్రి ముద్దుకృష్ణమనాయుడు చేసిన సేవలు, ఆయన లేరు అన్న సానుభూతి తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు భానుప్రకాష్. 2014 కంటే ముందు వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు రోజా. 2014లో తొలిసారిగా గెలిచారు. గాలి ముద్దుకృష్ణమ్మపై 858 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అనారోగ్య కారణాలతో గత ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు ముద్దుకృష్ణమ్మ. దీంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకే పార్టీ బాధ్యతలు స్వీకరించారు కుమారుడు భానుప్రకాష్. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ కలిగిస్తున్న నగరిలో ఎవరి బలమేంటి, ఎవరి బలహీనతలు ఏంటి? మొదట నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా సంగతి చూద్దాం. బలాలు: ఫైర్ బ్రాండ్ లీడర్గా, సినీ నటిగా, బుల్లితెర కామెడీ షో జడ్జిగా ఆదరణ. భర్త సెల్వమణి తమిళుడు కావడంతో సరిహద్దు ప్రాంతంలోని ఓటర్ల మద్దతు. పుత్తూరు, నగరి మున్సిపాలిటీల పరిధిలో సెల్వమణి సామాజిక వర్గం. సింగుందర్ ఓట్లు అధికం. వీరితో పాటు సెగ్మెంట్లో అధికంగా ఉన్న ఎస్సీ ఓటర్లు ఆదరిస్తారనే ధీమా. ఇక బలహీనతలు: అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజల వారిని వినిపించడంలో వైఫల్యం. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని ఫిర్యాదు. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శలు. టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ బలాబలాలు కూడా చూద్దాం. నగరిలో తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుతో జనాల అనుబంధం, సానుభూతి పవనాలు వీస్తాయని నమ్మకం. ఎమ్మెల్సీగా ఉన్న తల్లి సరస్వతమ్మ ప్రతినిధిగా అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ. టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే నమ్మకం. ఇక బలహీనతలు: పార్టీలో గ్రూప్ రాజకీయాలు, అసంతృప్తి, సొంత కుటుంబ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ, ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పంచుకునే సన్నిహితులు లేకపోవడం. ఇది ఇవాల్టి సెగ్మెంట్ స్పెషల్. చంద్రబాబు, ముసలమ్మ, ఓ సైకిల్, ముసిముసి నవ్వులు. ఈ దృశ్యం బాబు ప్రచారంలో తెగ హైలైట్ అయింది. అందరి దృష్టిని తెగ అట్రాక్ట్ చేసింది. అసలు ఏం జరిగిందో మీరు చూడండి. ఓట్ ఆంధ్రప్రదేశ్లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.